వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి. ఆంజనేయ స్వామి అంజనాదేవి కేసరికి వాయుదేవుని వరాన శివుని అంశాన జన్మించినాడు. చైత్ర పౌర్ణమి మంగళవారం రోజున జన్మించాడు. అందుకని ఆయనకి మంగళవారం అంటే చాలా ఇష్టం. మంగళవారం రోజు అప్పాలు వడమాల సమర్పిస్తే మనకి చాలా మంచిది. సింధూరం నువ్వుల నూనెతో సమర్పిస్తే మానసిక ప్రశాంతత ఉంటుందని పండితులు చెబుతున్నారు. శ్రీరామునికి దీర్ఘాయుష్యు కోసము ఆంజనేయ స్వామి సింధూరము శరీరము అంతా పూసుకున్నాడు. తమలపాకులు వెన్న సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు. ఆంజనేయ స్వామికి 5 ప్రదర్శనలు చేయవలెను. ఆంజనేయ స్వామికి ఆడవాళ్ళు తాకరాదు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి. ఆయన పాదాలకు నమస్కరించవద్దు. భూత పేత పిచాచీలు ఆయన పాదాల కింద ఉంటాయి కాబట్టి. ఆయనకు పంచసంఖ్య అంటే చాలా ఇష్టం. 5 ప్రదర్శనలు, 5 నమస్కారాలు, 5 పళ్ళు సమర్పించాలి. అహిరావణుడు అనే రాక్షసుడు శ్రీరాముడు లక్ష్మణుడు రావణాసుడితో యుద్ధం చేసి అలసి నిద్రపోతున్నప్పుడు మాయరూపం సూక్ష్మ రూపంలో వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళిద్దరిని కాపాడటానికి హనుమంతుడు పంచముఖ అవతరిస్తాడు. పంచముఖ ఆంజనేయ స్వామికి అవతరించి అక్కడికి వెళ్ళి అహిరావణుని సంహరించి రామలక్ష్మణుని తీసుకొచ్చి వాళ్ళని రక్షించి భుజాల మీద తీసుకొని వచ్చి లంకానగరంలో వదిలిపెడతాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి 40 రోజులు 11 సార్లు హనుమ చాలీసా పారాయణం చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయంట. ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమంతుడు ఉంటాడని చాలామంది అంటారు. హనుమ చాలీసా చదివే ముందు ఒక గ్లాసులో నీళ్లు ఉంచుకొని హనుమ చాలీసా చదివి ఆ నీళ్ళను తాగితే చాలా మంచిది. లవంగాలు, యాలకలు, తమలపాకులు శనివారం నాడు ఈ 3 నైవేద్యముగా పెడితే శని బాధలు తొలగిపోతాయి. ప్రతి శనివారం అట్నే పెడితే ఆర్థిక పరిస్థితులు మనకి మెరుగుపడతాయి. ఆంజనేయ స్వామి అవతారం చాలించింది. పంచముఖ అవతారం ఎప్పుడంటే ఎత్తింది ఆ రామలక్ష్మణ్ని రక్షించడానికి కొరకే ఆయన పంచముఖ ఆంజనేయ స్వామిగా పేరుగాంచాడు. ఆంజనేయ స్వామికి చాలామంది పెళ్లి కాలేదు అంటారు, చాలామంది అయింది అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి నచ్చితే.